నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ పైరెడ్డి శెవర్తో కలిసి ప్రారంభించారు. 9 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు 22,000 మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎంపీ డాక్టర్ పైరెడ్డి శెవరి ఎప్పుడూ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు. 1 నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. అనంతరం నంద్యాల ఎంపీ డాక్టర్ పైరెడ్డి శెవరి మాట్లాడుతూ శుద్ధి చేసిన మంచినీటితో సుమారు 60% రోగాలు నివారించవచ్చని పేర్కొన్నారు. కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని, అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.